హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే రోజు అనమాట వీడియో. ఆ రోజు పూజ వీడియో అయితే మొత్తం ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడేంచి తులసమ్మకి అయితే మంత్రం చెప్పుకొని అయితే నీళ్ళు వేస్తున్నాను. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేస్తానండి. క్లీన్ చేస్తాక అప్పుడు మంత్రం చెప్పైతే నీళ్ళు వేసుకుంటున్నాను. తులసమ్మ అయితే ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. మీరు పూజ చేయకపోయినా మామూలుగా ఇలాగా మంత్రం చెప్పి నీళ్ళు వేసుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా తర్వాత ఏంచి కిందన మొత్తం క్లీన్ చేశాను కదా, ముగ్గు పిండితోని ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత ఏంటి దీపారాధన చేసుకోవడము. సమ్మర్లోన బయట పెట్టేశాను మెయిన్ గేట్ దగ్గర. నీళ్ళు వేసిన వాళ్ళు అంటే నీళ్ళు పోయాలి కదా తులసమ్మకి, ఊరు వెళ్ళే వాళ్ళం అనమాట. 1 వీక్ ఉండిపోయాము అక్కడ. అందువల్ల ఏంటంటే ఇంకా నీళ్ళు వేయాలి, లేకపోతే తులసమ్మ బాగా ఇది అయిపోద్ది కదా 1 వీక్ అని చెప్పేసి మా ఎదురింటి ఆవిడకి చెప్తే ఆవిడ వేసేదండి. తర్వాత మళ్ళీ 1 వీక్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళవలసి ఉంది ఊరు అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ అక్కడే ఉంచేసానండి మెయిన్ గేట్ దగ్గర. కొంచెం ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కుండి, అందుకని నేను అక్కడే ఉంచేసి మామూలుగా పూజ చేసుకునేదాన్ని అనమాట. మంత్రం చెప్పుకొని నీళ్ళు వేసుకోవడం, ధూపం చూపించడం, పువ్వులు పెట్టడం, అదే దీపారాధన చేసుకోలేదు. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఊరు వెళ్తే 2 డేస్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, మా పాపకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయి. ఊరు వెళ్ళినా 2 డేసే వెళ్తాం కాబట్టి ఇంకా పర్వాలేదు. తర్వాత నుంచి వర్షాలు కదేంటి స్టార్ట్ అయ్యి ఇంకా ఒక అంటే ఫుల్గా వాటర్ వేసి వెళ్ళిపోయామంటే 2 డేస్కి ఏం అవ్వదన్నమాట. బాగానే ఉంటుంది తులసమ్మ అయితే. ఇంకా అందుకని ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇది లేని రోజు అయితే అంటే బాల్కనీలో ఉన్న మెయిన్ గేట్ దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ లేని రోజు అయితే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. బాల్కనీలో ఇక్కడ పెట్టుకుని అంటే నేను మార్నింగ్ లేవగానే బాల్కనీ డోరే తీస్తానండి. బాల్కనీ డోర్ తీయగానే నాకు తులసమ్మ కనిపిస్తుంది అనమాట. ఆ పచ్చదనంగా చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. లెగ్గానే చూసినట్లయితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే. బయట ఉంచడము ఆ 2 డేస్ నాకు కనిపించడం చాలా అదొకలాగా అనిపించేసిందండి. ఇంకా వెంటనే ఎప్పుడు తీసుకొచ్చి పెట్టేద్దామా అనిపించింది అనమాట. ఇంక తీసుకొచ్చి పెట్టేశాను. ఇంక తర్వాత నుంచి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే క్లీనింగ్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉంచాను. ముందైతే ఇంట్లోన పూజ దీపారాధన అవన్నీ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చి దీపారాధన చేసుకుందామని ఫస్ట్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో తులసమ్మకి పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా చాలామందికి పూజ చేసుకోవాలనిపిస్తుంది కదా, శ్రావణ మాసం రోజుల్లోనే తులసి మొక్కను తెచ్చుకోండి, చాలా మంచిదన్నమాట. పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు లక్షవారం కానీ శుక్రవారం కానీ ఆ రోజుల్లోన తులసమ్మని తెచ్చుకొని కుండీలో పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే పూజ చేసుకోవాలనిపిస్తుంది తులసమ్మకి, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏంటంటే తులసి మొక్కను పూజ చేసి పెట్టి ఆచారం లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మాకు కూడా లేదంట. అయినా నేను పూజ చేస్తున్నానండి. నాకు కూడా పెళ్ళైన కొత్తలోనే తెలిసింది. నేను హైదరాబాద్లో క్వార్టర్స్లో ఉండేటప్పుడు పెట్టుకొని పూజ చేసేదాన్ని. మా అత్తయ్య వచ్చి చూసారనమాట. చూస్తే మన ఇంట్లో ఇలా తులసి మొక్క పెట్టి పూజ చేసే ఆచారం లేదని చెప్పారు, ఎవరు చేయరు కూడా అని చెప్పారు. కానీ నాకు మా పుట్టింట్లోన అలవాటు అనమాట. నాకు పెళ్ళికి ముందు కూడా నేను తులసమ్మకి పూజ చేసేదాన్ని, నాకు అలవాటు ఉంది కాబట్టి నేను పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇప్పటికీ కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మాకు పోస్టింగ్లు ఎక్కడ వచ్చినా సరే తులసమ్మని పెట్టుకొని పూజ చేస్తానండి. అంటే అప్పుడు చేసుకునేవారు కాదు కదా, చేయాలనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, తులసమ్మని పెట్టుకొని పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కాకపోతే భయపడతారనమాట. మన ఇంట్లోనే అలా చేసేవారు కాదు అని అనుకుంటారు. కానీ ఎవరైనా చేసుకోవచ్చండి, దానికి ఏం తప్పు ఉండదు. తులసమ్మని పెట్టుకొని పూజ చేసుకోవడానికి తప్పేమి ఉండదు, చాలా మంచిదన్నమాట ఇంట్లో ఉంటే. ఇంకా బయట అయితే మొత్తం అది క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంచాను కదా, ఇక్కడ లోపల కూడాను పువ్వులు అన్నీ పాతవన్నీ తీసి వాటర్ గట్ట చేంజ్ చేసుకొని ఇక్కడైతే ఫ్లవర్స్ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే వినాయకుడే పెడతానండి నేను. ఏది పెట్టినా, ఫ్లవర్ పెట్టినా లేదంటే క్లీనింగ్ చేసినప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెడతాం కదా, అప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడికి పెడతాను అనమాట, ఆ తర్వాత మిగతా దేవుళ్ళకి. ఎందుకంటే ఆ స్వామివారికే కదా ఫస్ట్ పూజ. అందుకనే నేనేంటంటే ఆలోచిస్తాను, ఏది పెట్టినా సరే స్వామికే పెడదాము, ఫ్లవర్ కానీ ఏదైనా పెట్టినా, ప్రసాదం కానీ ఏది పెట్టినా వినాయకుడికే పెట్టి మిగతా దేవుళ్ళకి అయితే పెడదామని చెప్పేసి నేను చేస్తానన్నమాట అలాగా.
ఆ తర్వాత ఇక్కడ దీపం ఒత్తు ఇది కూడా ఏంటంటే ఆయిల్ వేసి ఒత్తు వేసుకోవాలండి. అంటే ముందు ఒత్తు వేసి ఆయిల్ వేయకూడదంట. ఆయిల్ వేసి ఒత్తు వేసుకోవాలంట. నాకు చాలా రోజులు అంటే కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో విన్నాను. అప్పుడు కానుంచి నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. గుడికి వెళ్ళినా, ఇంటి దగ్గర దీపం పెట్టుకున్నా సరే ఇలాగే చేస్తానన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసి ఒత్తు వేస్తాను. ఇంక ఇక్కడ నుంచి దీపారాధన చేసుకుంటున్నానండి. అగరబత్తితో వెలిగించుకుంటున్నాను. పూజ చేసుకున్న రోజైతే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది, ఒక పాజిటివ్గా ఉంటుంది. ఇంకా బుర్రలోనే ఏదైనా చెత్త ఉంటే అది బయట వచ్చేస్తుంది, అలాగ ఉంటుంది. నాకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనము మన బ్రెయిన్ ఉన్నదంటే ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాయి. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఏంటంటే డిప్రెషన్ అవుతుంటాం, మోటివేట్ అవ్వలేకపోతూ ఉంటాము ఆ రోజు ఏది జరిగినా సరే. ఆ టైంలో కూడా ఏంటంటే ఈ పూజ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. భగవంతుడికి పూజ చేసుకుంటే చాలా బాగా మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. మంత్రంలో కూడానండి చాలా మంచిది. మంత్రం అనుకుంటాం కదా, మామూలుగా మనం దండం పెట్టేసుకునేది వేరు, మంత్రం చెప్పుకొని పూజ చేసుకునేది వేరు అనమాట. మంత్రంకి చాలా పవర్ఫుల్ ఉంటుంది. మంత్రం మనకి అప్పుడులోన పాము కాటేసినా లేదంటే ఏది చేసినా సరే మంత్రించి మనకి ఏదైనా మెడిసిన్ ఇచ్చేవారు అప్పట్లోన. అది మంత్రానికి ఆ మెడిసిన్కి బాగా పనిచేస్తుంది అనమాట. మంత్రంకి ఉన్న పవర్ అదేండి. మనం ఏదైనా సరే మంత్రం చెప్పుకోవాలంటే చక్కగా నేర్చుకోండి. యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు కదా, మంత్రం అలాగే నేర్చుకోండి. ఒక 2-3 సార్లు మీరు చెప్తా ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నోటంటే మనకి రోజు చదువుకున్నామంటే ఇంకా అలాగా మనకి వచ్చేస్తుందండి, అలవాటు అయిపోద్ది అనమాట. మనకి నోటితో పలకడము అలవాటు అయిపోద్ది. మంత్రంకున్న పవరు అలా ఉంటుంది. నేనైతే నాకు పర్సనల్గా నేను చెప్తున్నానండి. మంత్రం చెప్పుకుంటే మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, ఏవైనా దేవుడి పాటలు కానీ ఏం చెప్పుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పూజ చేసుకోలేని రోజుల్లో కూడానండి నేనైతే పాటలు వింటాను తెలుసా. ఎందుకంటే నాకేంచి మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అవ్వాలంటే దేవుడి పాటలు వింటాను పెట్టుకొని. అదే మనకి ఉంటాయి కదా లేడీస్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి కదా, ఆ టైంలో కూడా నేను పాటలు పెట్టుకొని వింటానన్నమాట. ఎవరు ఏదనుకున్నా సరే నేను పెట్టుకొని వింటానండి. ఎందుకంటే అది మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను పెట్టుకొని వింటున్నాను, లేదంటే మన పక్కనే గుడి ఉంది, మన ఇంటి పక్కనే గుడి ఉంది, పాటలు పెడతారు, శ్లోకాలు వస్తాయి, మన చోట్ల పడతాయి. అప్పుడు కూడా మనం ఏం చేయలేం కదా, మన చెవులు మూసుకోగలమా? మూసుకోలేం కదా. వింటూ ఉంటాం, మన చోట్ల పడతా ఉంటాయి. అది మనం పెట్టుకున్నది అనమాట. అవన్నీ రూల్స్, ఈ తప్పు అదంతాను మనం పెట్టుకున్నవేనండి. అది ఎందులోనా కూడా లేవన్నమాట, రాసి పెట్టి సేమ్ లేదు. అందుకనే విన్నా ఏం తప్పులేదు, మనం ఆ టైంలో కూడా విన్నా తప్పులేదు. ఇంకా నాకేంటంటే ఊత పదము రామ అని వచ్చేస్తుంది అనమాట. తుమ్మినా సరే, లేదంటే ఒక మంచం మీద మనం రిలీఫ్ అయి పడుకుంటాం కదా, ఆ టైంలో కూడా రామ అని నాకు ఊత పదము నోటంటే వచ్చేస్తుందండి. ఇంకా నేను ఏం చేయగలను చెప్పండి ఆ టైంలో. అంటే నేను మనకి ప్రాబ్లము ఉన్నప్పుడు ఆ టైంలో కూడా నాకు ఊత పదంగా అది వచ్చేస్తుంది అనమాట, రామ అని వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో కూడా నాకు చాలా కోపం వచ్చేస్తుందండి. అది కూడా మన లేడీస్ గురించే అనమాట. మంత్లీ ప్రాబ్లమ్స్లో కానీ, లేదంటే భర్త లేని స్త్రీ గురించి కానీ కొన్ని నియమాలు ఉంటాయి కదా, అవి వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ చాలా కోపం వస్తుంది అనమాట. ఆ విషయాల గురించి అవి మనం పెట్టుకున్న నియమాలేనా, లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టారా అని అనిపిస్తుంది నాకైతే. కానీ మనం పెట్టుకున్న నియమాలేనండి. ఇంతకుముందు కొన్ని ఉండేవి, ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయాయి అనమాట. ఇంకా చాలా ఎక్కువ చేస్తారు. ఇవేటి పట్టించుకోను నేనైతే. దీని గురించి అలాంటివి ఏం పట్టించుకోను.
ఇలాంటి వాటి గురించి ఎవరైనా వచ్చి చెప్పినా సరే ఇప్పుడైతే అండి తల ఊపడం కానీ అనేస్తానమాట. ఎక్కువ వాదించడం కానీ వాళ్ళతో డిస్కషన్ చేయడం కానీ ఏం ఉండదు. అంతకుముందు నా పెళ్ళికి ముందు అయితే ఎక్కువ వాదించేదాన్ని అనమాట. పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏంటంటే తగ్గించేసానండి. ఇంకా ఎక్కువగా వాదించట్లేదు. ఎంతలా అంటే అది మా అమ్మ మా నాన్నకి తెలుసు అనమాట నేను ఎలా వాదించేదాన్నో. ఇంకా కన్నవాళ్ళకే తెలుస్తుంది కదా, తల్లిదండ్రులకే పిల్లల గురించి. అలా నేను చేసేదాన్ని. ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందనమాట. తగ్గించేసుకున్నాను కొన్ని అయితే. ఇంకా ఇదేంటంటే భగవంతుడికి పూజ చేసుకోవడం కానీ, నా చుట్టూ ఉన్న మూగజీవులకి ఫుడ్ పెట్టడం కానీ అది నాకు ముందటి నుంచి ఉందండి. అది అలాగే కంటిన్యూ చేస్తున్నాను. కొన్ని విషయాలు ఏంటంటే చేంజ్ చేస్తున్నాను అనమాట అలాగను. ఇంకా నా హెల్త్ గురించి చూసుకోవడం కానీ, ఇప్పుడు ఏంటంటే లేడీస్కి చాలా హెల్త్ అనేది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. చిన్నపిల్లలైనా హెల్త్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ అయితే. అందుకనే హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మన హెల్త్ విషయం మనమే కేర్ చేసుకోవాలి. ఎవరు వచ్చి చెయ్యరు. మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందండి. ఇంక నేను ఇదే చెప్పగలను అనమాట. ఇంక వీడియోలో అయితే నా మనస్తత్వం గురించి షేర్ చేసుకున్నాను మీతోనైతే. నా మనస్తత్వం అయితే ఇలాగే ఉంటుందండి. ఇంకా అదనమాట. పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో కూడా పూజ చేస్తాను. దేవుడి మూలలో బయట కూడా తులసం దగ్గర పూజ అయితే చేసుకున్నాను. ధూపం అయితే వేస్తున్నానండి. బొగ్గులైతే అవసరం ఉండదండి ధూపం వేసుకోవడానికి. ఇప్పుడైతే చక్కగా మనకి మార్కెట్లోన అవి దొరుకుతున్నాయి అన్నమాట. కప్స్, ధూపం వేసిన కప్ అనమాట, ఎంటీవి. అందులోనే మనము గుగ్గిలము, సాంబ్రాణి పొడి వేసుకొని ఇలా ధూపం వేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఇంక నేనైతే మొత్తం వేసుకుంటున్నాను అనమాట. ఇంట్లోన బయట తులసమ్మ దగ్గర మొత్తమును. బుధవారం మొత్తం క్లీన్ చేసుకున్నానండి. పూజా రూమ్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా లక్షవారం మామూలుగా పూజ చేసుకున్నాను. ఇంకా శుక్రవారం అయితే ఇలాగా గుగ్గిలం సాంబ్రాణి లేదనమాట, తెచ్చుకున్నాను. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని మొత్తం వేసుకుంటున్నాను. దీపం పెట్టినప్పుడు మాత్రం తులసమ్మ దగ్గర కొంచెం దూరంగా పెట్టండి. మనం పెట్టేస్తూ ఉంటాం కదా, అదేంటంటే మనకు తెలియకుండానే ఆ వేడి అనేది పైకి అలాగా వస్తూ నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆకులు అనేది. అందుకని కొంచెం దూరంగా పెడితేనే మంచిది. నేనైతే ఇక్కడ బాల్కనీలోనే ఉంది కదా, గాలికి ఏంటంటే దీపం పెడుతుంటే కొండెక్కిపోతుంది అనమాట తొందరగా దీపము. అందుకనే ఇంకా దాని మీద గాలి తగలకుండా ఒక గ్లాస్ టైప్ది తెచ్చుకున్నాను. గ్లాస్ టైప్ది అయితేనే మంచిదండి, వెలుగు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా, హోల్స్ ఉన్నవి. అలాంటిది అలా కాకుండా గ్లాస్ టైప్ది అనుకోండి, వెలుగు అనేది తులసమ్మకి తగలాలన్నమాట. గాలి కూడా మనకి తొందరగా కొండ అనేది ఎక్కదు కదా, గాలి ఎక్కువగా ఉంటే అలా తెచ్చిపెట్టుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ ధూపం వేసుకుంటున్నాను. మొత్తము లలిత సహస్రనామాలు పెట్టానండి. పూజ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు కానుంచి లలిత సహస్రనామాలు అలాగ అవుతున్నాయి. అవి వింటూ నేను కూడాను నా మనసులో చదువుకుంటూ ఉంటున్నాను అనమాట. నేనైతే అలాగే నేర్చుకున్నానండి లలిత సహస్రనామాలు. టీవీలో పెడుతూ తర్వాత ఫ్రైడే అలా చదువుతూ నాకు వచ్చేసాయి అనమాట. అలాగను కొన్ని ఏంటంటే కష్టంగా ఉంటాయి, కొన్ని పదాలు అనుకుంటాం కానీ అంత కష్టమేమి ఉండవండి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే నా పూజ ఫ్రైడే రోజు పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇదేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.